ఈ సృష్టి ఎంత చక్కగా నడవటానికి గల కారణమేమో తెలుసా? ఈ సృష్టిలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి, సర్వసృష్టికి కూడా దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని ఆ సమయానికి చాలా చక్కగా చేస్తూ ఉన్నాయి. సూర్యుడు తన పని చేయటం వల్ల, చంద్రుడు తన పని చేయటం వల్ల, భూమి తనకు అప్పగించినటువంటి పని తాను చేయటం వల్ల ఒక క్రమంగా ఈ సృష్టి అనేది నడుస్తూ ఉంది అనటంలో సందేహం లేదు కదా. సర్వ సృష్టి కూడా దేవునికి లోబడతా ఉన్నాయి. వాటికి అప్పగించినటువంటి పనుల్లో బాధ్యత కలిగి ఉన్నాయి. చిత్రమేమో తెలుసా? ఏ దేవుడైతే తన యొక్క స్వరూపాన మనిషిని చేసుకున్నాడో ఆ మనిషి మాత్రం తనకు అప్పగించినటువంటి బాధ్యతలో ఎంత మాత్రం కూడా నిర్వర్తించడం, తన యొక్క బాధ్యతలను విస్మరించడం ద్వారా కుటుంబ వ్యవస్థలో పాడైపోతూ ఉన్నాయిగా, సమాజం కూడా పాడైపోతూ ఉందిగా. ఒక తండ్రిగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాలి, భార్యగా భార్య తన బాధ్యతలు నిర్వర్తించాలి, పిల్లలుగా పిల్లలు కూడా వారి బాధ్యతలు నిర్వర్తించాలా. అలాంటప్పుడే కుటుంబం బాగుంటా ఉంది, సమాజం కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు భక్తిహీనుల కోసం యుక్తకాలంలో చనిపోయాడు. అనగా తండ్రి దేవుడు తనకు ఏదైతే బాధ్యత అప్పగించాడో ఆ బాధ్యతలు ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఈ మాటలంటా ఉన్న నీ జీవితంలో నీకు అప్పగించినటువంటి బాధ్యతలు, తండ్రిగా, తల్లిగా, కొడుకుగా నీ బాధ్యతలు నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా?